హలో మై బెస్టీస్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే మా హోమ్ టౌన్కి వెళ్ళబోతున్నాము. సో లోకల్ ట్రైన్ తీసుకొని మళ్ళీ మెయిన్ స్టేషన్కి వచ్చామన్నమాట, వసాయి రోడ్కి. వసాయి రోడ్ నుంచి 4 o'clockకి ట్రైన్ ఉందన్నమాట. బట్ డిలే అవ్వడం వల్ల 4:15కి ఈ విధంగా వాళ్ళ డాడీకి గుడ్ బై చెప్పేసి బాయ్ చెప్పేసి సో ఈ విధంగా వెళ్తున్నామన్నమాట హోమ్ టౌన్కి. వచ్చేసింది ఎట్టకేళ్ళకే ట్రైన్ అయితే 4:15కి అలా వచ్చేసింది అనమాట. ఇంకా ఎక్కేసాము. ఎక్కిన తర్వాత మొత్తం చూస్తే అందరూ మేలే ఉన్నారు. మా బాక్స్లో వచ్చేసి మేము కూర్చున్న ప్లేస్లో అయితే అందరూ బాయ్సే ఉన్నారు, మగవాళ్ళే ఉన్నారు. సో వాళ్ళతో ఎంత కంఫర్టబుల్గా ఉంటే అంత బెస్ట్. ఎందుకంటే వాళ్ళు నార్మల్గా అది అంకుల్ ఇది అంకుల్ అని మాట్లాడిస్తే వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఉంటారు. సో మిక్చర్ వచ్చేసింది. మిక్చర్ అయితే తీసుకున్నాం అనమాట. బేల్ అంటారు దీన్ని ఇక్కడ. సో బేల్ అయితే తీసుకున్నాము. 30 రూపీస్ అంట ఇది కొంచెము. అండ్ ఇది డిజి కెమెరా అని చిన్నది వచ్చింది. సో దాంతో మా పల్లె టైంపాస్ చేసింది. ఇలాంటి థింగ్స్ ఉండడం వల్ల బాగా యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మేము నైట్కి డిన్నర్కి చపాతీ అండ్ బీరకాయ కర్రీ వేసాను అనమాట. సో ఈ విధంగా డిన్నర్ కంప్లీట్ ముగించుకున్నాము. ఇంకా పడుకోవడానికి రెడీ మేమిద్దరము. స్వెటర్లు వేసుకొని, కొంచెం కూల్గా ఉంటుంది నైట్ టైము. పూణే సైడ్ అయితే చాలా హిల్ స్టేషన్స్ ఉంటాయి. సో కూల్గా ఉందన్నమాట. సో మా పిల్ల అయితే ఎట్టకెళ్ళకే పడుకునేసింది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి ఈ విధంగా కెమెరాతో ఆడుకుంటూ ఉంది. అందరినీ లేపొద్దమ్మా, మెల్లగా మాట్లాడు అని అంటూనే ఉన్నాను. సో ఈ విధంగా మా నైట్ అంతా గడిచిపోయింది. మంచిగా పడుకుంది. ఆఫ్టర్నూన్ పడుకోలేదు కాబట్టి ఇప్పుడు మంచిగా పడుకుంది అనమాట. బట్ నాకైతే టెన్షన్ ఉంది. సో ఏంటి ఎట్లా మా పాపని మంచిగా చూసుకోవాలి అని. సో నాకైతే కొద్దిగా నిద్ర పట్టలేదు. సో ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే ఇట్లా ఉంది. మాకు మిడిల్ బర్త్ వచ్చింది. మిడిల్ బర్త్ నుంచి ఈ విధంగా వ్యూ చూసుకుంటా ఉన్నాను. చాలా ప్రశాంతంగా స్నోయిగా ఉన్నింది. సో టిఫిన్ అయితే ఇక్కడ గుంతకల్లో తీసుకున్నాను అనమాట. ఇడ్లీ అండ్ వడ. సో మేము అది స్కిప్ చేసాము, అది తీయలేదు వీడియో. సో మేమిద్దరం షేర్ చేసుకున్నాము ఇడ్లీ అండ్ వడ. సో ఇంకా ఈ విధంగా సైడ్ లోయర్ ఖాళీ అయింటే ఇంకా ఇక్కడికి వచ్చేసాము. మా పిల్లకి ఇంకా విండో వ్యూ అంతా నచ్చుతుంది కదా అని ఇక్కడ చూస్తున్నాను. అక్కడ చెప్తుంది పాప అక్కడ సన్ కదా, ఇక్కడ ట్రీస్ కదా, ఇక్కడ కొండలు కదా, రాక్స్ కదా అని. సో ఈ విధంగా టైంపాస్ చేపించేశాను. ఇంకా స్టోరీస్ చెప్తాను. ఇంకా ఇమాజినేషన్ అజంప్షన్స్ బాగా చేయించుకొని అట్లా స్టోరీస్ చెప్తున్నాను అనమాట. తనకి బోర్ ఫీల్ అవ్వకుండా. ఎక్కువ మొబైల్ అస్సలు చూడదంటే ఇంకా మీరు నమ్మసక్యం కాదు. చూడండి, మొబైల్ అస్సలు చూడదు మా పాప. సో ఆ విధంగా పెంచుకోగలిగాను నేను. అది ఐఎమ్ సో గ్లాడ్ ఫర్ దాట్. ఇంకా చూడండి, ఇంకా బాగా టైంపాస్ చేయించేకి తనతో మాటలు పెడుతున్నాను, మంచిగా స్టోరీస్ చెప్తున్నాను. ఈ విధంగా టైంపాస్ చేయించాను. బట్ ఇక్కడ అయితే మా పిల్ల అలిగింది. ఎందుకంటే వాళ్ళ డాడీ ఒక 2 కూల్ డ్రింక్ బాటిల్ ఇచ్చాడు. ఒకటి నేను ఈవినింగ్ కంప్లీట్ చేసింది, ఇంకోటి ఇప్పుడు నేను కొద్దిగా తాగాను, నాకు ఫుల్ కావాలి అని బాగా అలిగింది అనమాట. సో తర్వాత ఒక మాట చెప్పాను, మీ తాతయ్య ఇస్తాడు, మనం ఊరికి వెళ్తున్నాం కదా, తాతయ్య కొనిపిస్తాడు, డోంట్ వరీ అనేసరికి అప్పుడు నవ్వు వచ్చిందనమాట మా చిట్టి బేబీకి. సో ఈ విధంగా ఏదో ఒకటి సొల్యూషన్ చెప్తే వాళ్ళకి మూడ్ స్వింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇంకా ఆ టైంకి ఏడిచేది అంటే ఒక్కడమే వెళ్తున్నాం అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది అనమాట వాళ్ళకి. ఏంట్రా బాబు ఒక్కడే వెళ్తున్నామా అన్న ఫీలింగ్. సో వాళ్ళకి ఆ మూడ్ అనేది చేంజ్ అయిపోయాలన్నమాట. సో ఈ విధంగా ఇట్లా ఉంది చూడు, అట్లా ఉంది చూడు అని మంచిగా మూడ్ స్వింగ్స్ అనేవి చేసేలాగా మాట్లాడుతూ ఉండాలన్నమాట. సో ఏదో ఒకటి ఆ విధంగా. సో మనం ఊరు వెళ్తే ఏం చేస్తాము, మనం ఏమేమి తిందాము అని లిస్ట్ రాసి పెట్టుకో అని అట్లా చెప్పడము. లేకపోతే ఈ విధంగా మ్యాజిక్ స్లేట్ అయితే కొనుక్కున్నాను అనమాట ముందుగానే తనకు చూపించకుండా. సో ట్రైన్లో చూపించాను. సో బాగా రాసుకుంటుంది ABCD షేప్స్ 1 2 3లు మంచిగా టైంపాస్ చేసింది దీంతో ఆల్మోస్ట్. సో ఈ విధంగా ఇట్లాంటి థింగ్స్ తీసుకోవడం అనేది బెస్ట్ అనమాట. బెస్ట్ ఆప్షన్ ఫర్ చిల్డ్రన్ వితౌట్ ఎనీ మొబైల్ ఫోన్స్ అండ్ అందుకు ఈ విషయంలో మాత్రం ఐఎమ్ సో గ్లాడ్ అనే చెప్పుకోవాలి. సో ఈ విధంగా కూల్ డ్రింక్ అయితే తీసాను. దీనివల్లే మా పిల్లకి నాకు గొడవ అయిందనమాట. సో ఇంత కొంచెమేనా అనేసి ఇట్లా ఈ విధంగా అనేసింది అనమాట. ఇంకా తాగి మళ్ళీ ఏం చేసిందో చూడండి. ఇదిగో మమ్మీ అని ఇచ్చింది. చూసేయండి ఏం చెప్తుందో చూడండి. చాలా అలుగుతుంది మా పిల్ల.
తర్వాత కూల్ అయింది చూడు. తర్వాత నన్ను ఏడిపిస్తుంది ఇక్కడ బాటిల్ ఇచ్చి, ఇదిగో మమ్మీ తాగు అని ఊరికే చెప్తుంది, మళ్ళీ నవ్వుతుంది చూడండి. అది అలా ప్రాంక్ చేసింది మా పిల్లలు నాతోటి. సో ఈ విధంగా గడిచిపోయింది అనమాట. కొద్దిగా ఇంకా ఇంతసేపు ఆ జర్నీ అనేలాగా మూడ్ పెట్టింది. ఇంకా 9 o'clockకి రీచ్ అయిపోతాం మార్నింగ్. సో అంతవరకు ఈ విధంగా కొద్దిసేపు పడుకున్నాను. ఇంకా వచ్చేసింది మన డెస్టినేషన్ అనేసాను. ఇంక ఎర్రగుంట్ల రీచ్ అవ్వాలి మేము. సో ఈ విధంగా గడిచిపోయింది అనమాట. ఇంకా జస్ట్ 1 hour ఉందనగా ఈ విధంగా పెట్టింది ఫేస్. ఏం కాదు నాన్న, విల్ రీచ్ అనేసి ఇంకా మూడ్ చేయించాను ఎలాగోలా. ఇంకా మళ్ళీ మురుకులు ఉన్నాయి, అవి తినిపించేసరికి ఇంకా పైకి వెళ్తాను మమ్మీ అంటే ఇంకా పైకి ఎక్కించాను. అక్కడే చూసుకుంటా ఉన్నాను. సో పర్స్ తీసుకొని క్లిప్స్ అట్లా ఇట్లా పెట్టుకొని అట్లా టైంపాస్ చేసింది. ఇదనమాట మా టోటల్ జర్నీ విత్ టాడ్లర్. సో ఈ విధంగా ఈ బ్యాగ్ ఉండడం అనేది చాలా హెల్ప్ అయిందనమాట. ఇది టాయిలెటరీ బ్యాగ్ అంటారు. దీంట్లో బ్రషెస్, ఏమన్నా పిల్లల డైపర్స్, లేకపోతే నాప్కిన్, ఫేస్ వాష్ ఇట్లాంటివన్నీ పెట్టుకోవచ్చు. లోపల ఇంకా సీక్రెట్ జిప్ కూడా ఉంది. ఇంకా టోటల్గా మా డాడీని రీచ్ అయిపోయాము ఎర్రగుంట్లకి. సో ఇదనమాట మా జర్నీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ ఫర్ మోర్ అప్డేట్స్ అబౌట్ లైక్ దిస్ పిల్లల పోషన్ గురించి.